ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలను ఎట్లా పరిపాలిస్తుందో, ఎట్లా అభివృద్ధి పథం నడుపుతుందో అనేక రాష్ట్రాల్లో సజీవ సాక్ష్యం. అది గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇవాళ అస్సాంలో కూడా వచ్చిన తీర్పు అయితే ఉందో భారతీయ జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారం చేపట్టుకోవడం జరిగింది. తప్పకుండా బెంగాల్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చి, ప్రజలు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భావటాన్ని నిలిపే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ తమిళనాడులో కూడా మేము గతానికంటే మెరుగైనటువంటి సీట్లు వచ్చినాయి, కేరళలో కూడా మెరుగైన సీట్లు వచ్చినాయి. రాబోయే కాలంలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అర్థమవుతా ఉంది.